హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి ఇల్లంతా క్లీనింగ్ అని పెట్టానండి. ఈ ఇల్లంతా శుభ్రం చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఇక పండగలు వచ్చినాయి అంటే మనకి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకోవటం మనకి ఇదే సరిపోయింది కదండి. ఇక ఇవన్నీ తీయటం, సదరటం, కడగటం, సర్దటం, ఇవన్నీ ఇక పండగలు అంటే వంటకాలని, ఆ పిండి వంటలని, ఈ పిండి వంటలని సరిపోతానే ఉంటుంది. పండుగ వెళ్ళిందాక కూడా పని చేస్తానే ఉంటాం ఏదో పని. ఇక నేనైతే పని అయితే స్టార్ట్ చేశానండి. ముందైతే వంటగది స్టార్ట్ చేశాను. పైన మొత్తం బూజు అయితే తుడిసేసాను, శుభ్రంగా బూజు అయితే కొట్టేశాను. భుజంతా తీసేసినాక ఇక నేను మొత్తం ఒక్కొక్కటి తోమయన్నీ బయట వేసుకుంటా, అక్కడ పెట్టేవరకు అక్కడ పెట్టేసుకుంటా, నేను సర్దుకుంటా మొత్తం ఇక్కడ చూపెడతా మీకు. ఈ అరమరలు అనేవి మొత్తం అండి నేను తీసి శుభ్రంగా సర్పు నీళ్ళలో సరిపేసి క్లాత్ తీసుకొని అరమరలన్నీ తుడిసేసుకొని కొంచెం కంఫర్ట్ కూడా వేసుకొని శుభ్రంగా తుడుచుకున్నాక తర్వాత ఇక మనం ఇవన్నీ బయట వేసి కడుక్కుంటాం కదండి. కడుక్కునే లోపల ఈ అరమరలన్నీ ఆరిపోతాయి అని చెప్పి నేను అలా చేశాను. అలా చేసినాక ఇక ఎక్కడ పెట్టేసుకుంటున్నాను. మొత్తం సర్దానండి. అంటే తోమటం మీకు చూపించలేదు. ఇక తోమటం ఎందుకు చూపించలేదంటే నాకు ఇక ఈ పని అంతా చేసుకుంటా వీడియోలు తీయాలంటే కొంచెం నాకు రిస్క్ అనిపించిందండి. ఎందుకనంటే మొత్తం వీడియో అనేది మీకు చూపెడితేనే అర్థమైద్ది, లేకుంటే అక్కడ కొంచెం చూపించినా మీకు అర్థం కాదని చెప్పి నేను మొత్తానికి సామానం బయట వేయటం, కడగటం అవన్నీ నేను తీలేకపోయాను. కుదరలేదులేండి. ఈ పని అంతా చేసుకునేసరికి కొంచెం రిస్క్ అనిపించింది. అందుకని చెప్పి నేను తీలేకపోయాను. సర్లే ఈ ఒక్కసారికి పోనీలే వీడియో అని ఇక సర్దేటప్పుడన్నా చూపెడదాం మీకు అని చెప్పి నేను సర్దేటప్పుడు చూపెడుతున్నానండి. ఇక అదండి, తోమేటప్పుడు అయితే మీకు షేర్ చేయలేకపోయాను. ఇక నేను సామానం అన్నీ తోమి అన్నీ సర్దేశాను. సర్దినాక ఏం చేశానంటే మళ్ళీ ఎక్కడ సెట్ కాలేదు అని నాకు అనిపించినాక మళ్ళీ ఇక్కడ ఒక కవర్ వేసి, అంతకుముందు కవర్ లేదండి ఇక్కడ, మళ్ళీ ఒకసారి తుడిసి, అంటే గ్యాస్ కింద అనమాట ఇక్కడ ఇవన్నీ వండుకునేవి పెడతాను. మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకొని తుడిసి పేపర్ వేసి పెడదామని చెప్పి తుడుతున్నాను అనమాట. ఇవన్నీ అమ్మాయి మళ్ళీ పెట్టినవన్నీ తీసి మళ్ళీ సెట్ కాలేదని చెప్పి మళ్ళీ కింద పెట్టమ్మా, మళ్ళీ సెట్ కాలేదు, మళ్ళీ సర్దుదామని చెప్పి అన్నీ కింద పెడుతున్నాము. పెట్టేసి ఇక్కడ కవర్లు ఉన్నాయి కదండి, ఈ కవర్లు కూడా తీసి మళ్ళీ అక్కడ రవ్వ పడిందండి. అయితే అక్కడ రవ్వ పడింది, అందుకని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ తుడుతున్నానండి. మళ్ళీ శుభ్రంగా తుడిసి ఆ కవర్ కూడా దులిపిరమ్మా అని చెప్పి అదంతా కిందకి నెట్టేస్తున్నాను అనమాట. అది నెట్టేసి మా అమ్మాయి కూడా బయటతో రవ్వ అనేది బయట పోసేసి వచ్చి దాన్ని కూడా తుడిసిందండి. తుడిసి ఇక్కడ నేను ఇక క్లాత్ పెట్టి కొంచెం తడి అనిపించింది, ఇక క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట. ఇక అదండి, ఇక్కడైతే సదరటం ఒక్కోటి మీకు చూపెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రైండ్ దగ్గర నేను షీట్ లాంటిది వేసాను కదండి, అది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో వేసుకున్నాను. అంటే మనకు అరమరలాగా ఉంటాయి కదా, అరమరల్లో నేను అరమరల్లో వేసుకున్నాను అనమాట. సరిపోయిన షీట్ కట్ చేసుకొని. ఇదైతే మిగిలింది నేను ఎక్కడ తీసుకొచ్చానంటే ఇది డిమార్ట్లో తీసుకున్నానండి. డిమార్ట్లో తీసుకొని అక్కడ గ్రైండర్ దగ్గర అనేది మిక్సీ దగ్గర వేసుకున్నాను. అది ఏదైనా పడ్డాగానే అక్కడ తీసి మనం శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఫ్రిడ్జ్లో కూడా వేసానని చెప్పాను కదండి. మనకు వాడేటప్పుడు తీసేటప్పుడు ఏమైనా పడినా కానీ ఆ సీట్ అనేది తీసి శుభ్రం చేసేసుకుంటే ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉండిద్దండి. కింద గ్లాసు కూడా అస్సలు పాడవదు, కొత్తది ఉన్నట్టు ఉండిద్ది. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఏమైనా పడ్డా కానీ ఆ సీట్ తీసేసి శుభ్రం చేసి ఆరబెట్టి మళ్ళీ వేస్తానండి. గ్లాస్ మట్టిగా కొత్తగా నీట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్దండి. నాకు బాగా ఉపయోగపడింది ఆ సీట్ అయితే. నేను తీసుకొచ్చుకున్నాను. ఆ మిగిలింది అక్కడ గ్రైండర్ కాడ వేసాను అనమాట, గ్రైండర్ మిక్సీ కాడ. ఇలా ఇట్ట కాకుండా అరమరలో సీట్లు అనేవి దొరుకుతున్నాయి అంటండి. నాకు అంతగా తెలియదు అన్నారు, కనుక్కొని ఈ అరమరలోకి వంటగది వరకు సీట్లు లాంటివి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నానండి. అయితే ఈ మీటర్ లెక్క కాకుండా మొత్తంగా వస్తున్నాయి అంట. మనం ఎంత కావాలో అంత కట్ చేసి వేసుకోవచ్చు అంట ఆ సీట్లు అనేవి. నేను కనుక్కొని తెచ్చుకోవాలండి. కాకపోతే ఇప్పుడు కాదు, కాకపోతే చిన్నగా నిదానంగా తీసుకొచ్చుకున్నా కానీ మీకు షేర్ చేస్తానండి. అది ఎంత పడింది ఏంటిది అనేది కూడా చెప్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత తెచ్చుకుంటాను.
ఇక్కడ నుంచి ఇక మొత్తం సదరటం అయితే ఇక మొత్తం మొదలు పెట్టానండి. ఇటు పెట్టిన మటుకి ఇప్పుడు మీకు తీసి చూపించా కదా. ఈ పేపర్ వచ్చేసండి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిద్ది కదా, ఆ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్కి వేసే పేపర్ ఉంటుంది చూడండి కవరు, ఆ కవర్ అనేది వేసాము. ప్రస్తుతానికి ఉండనీలే అని చెప్పి ఆ కవర్ మీద కూడా ఏమన్నా పడ్డా కానీ ఇలా తుడుచుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ కవర్ ఉంటే ఇక ఆ కవర్ కట్ చేసి ఆ కవర్ అయితే వేసేసి ఇక ఇవన్నీ ఇక్కడ పెట్టేసామండి. వంటగదికి అంటే వంటకు సంబంధించినవి మొత్తం ఒక అరమరలో పెట్టేశాను. మొత్తం బాక్సులు కానీ అవన్నీ ఒక సైడ్కి ఇట్లా పెట్టేశానండి. కాకపోతే ఈ వీడియోలో సర్దింది మొత్తం మీకు చూపించలేదు, మొత్తం తీసి పెట్టడం ఇవన్నీ చూపించాను. సర్దినాక మా వంటగది ఎలా ఉంది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మీరు ఏం కామెంట్ చేసినా నేను ఇక చెప్పేది ఏం లేదు, ఎందుకనంటే పలాందని చెప్పలేను. ఎందుకనంటే నేను ఇల్లు సర్దుతున్నాను కాబట్టి మీకు ఎలా అనిపించిందో అలాగైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి పొయ్యి దగ్గర అండి, ఇక్కడ నేను ఈ డబ్బాలన్నీ పెట్టినా కదా, అంతకుముందు అటు పక్క పెట్టుకున్నానండి. అలా కాదు అని చెప్పి ఇప్పుడు ఏం చేశానంటే పొయ్యి దగ్గరే ఈ డబ్బాలన్నీ నాకు వంటకు సంబంధించినవి అన్నీ చేతి దగ్గర ఉంటాయి అని చెప్పి నేను మొత్తం ఇక్కడ పెట్టుకున్నానండి. డబ్బాలన్నీ గబక్కన తీసుకోవచ్చు కదా అని చెప్పి అంతకుముందు ఇక పక్కన పెట్టాను. ఇప్పుడైతే ఎట్ట పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడ ఉన్న వంట సామాను మొత్తం తీసి అక్కడ పెట్టాను. ఎందుకంటే ఎప్పుడన్నా వాడే కాబట్టి అటు పక్క పెట్టేశాను. ఈ డబ్బాల వరకు మటుకి ఇక్కడ పెట్టేశానండి. పెట్టేసి ఇక మా అమ్మాయి ఏదో చదువుతుంది అక్కడ, అవన్నీ అక్కడ పెట్టాం కదా, ఇటు కూడా కొన్ని పెట్టమ్మా చదువుతుంది. ఇక అయితే కాదమ్మా ఇక అక్కడ కాదులే, ఏడ నాకు వంటకు సంబంధించిన దగ్గరలో ఉంటాయి అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను, బాగుంటాయి అని చెప్పి ఇక అటు వచ్చేసి ఎప్పుడన్నా వండేయే కాబట్టి అక్కడ పెట్టుకుందాంలే అని చెప్పి పెట్టానండి. ఇక అయితే నేను ఇక్కడ చిన్న చిన్న బేసన్లు గిన్నెలు ఇవన్నీ పెట్టాను కదా, అయితే ప్రస్తుతానికి తీసుకొచ్చి అట్లా పెట్టేసామన్నమాట, సెట్ కాలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇక పావుదన్న ఒకటి తీసి మళ్ళీ పెడుతున్నాము. ఇక ఇక్కడ వచ్చేసి పైన మొత్తం సెట్ అయిపోయిందండి. కింద పక్కన పప్పు డబ్బాలు ఉన్నాయి కదా, అవి కూడా సెట్ అయిపోయింది. మళ్ళీ మా అమ్మాయి ఇక్కడ గిన్నెలు ఇవన్నీ నేను చెప్పినట్టు నేను ఇస్తా ఉంటాను, నువ్వు పెడతా ఉండు అని చెప్పి ఇక్కడ తీసి ఆల్రెడీ ఆరిపోయినాయిలేండి. కాకపోతే క్లాత్ తీసుకొని కొంచెం తుడుతున్నాను. ఎందుకనంటే పైన ఉండే కదా మనం వాడడం, వాటిని ఏదన్నా కొంచెం తడుండా బాగా అంటే సిలిం పడతాయి అని చెప్పి తీసుకొచ్చిన అన్నిటినీ ఎండలో పెట్టినా కానీ ఒకసారి తుడిసి మా అమ్మాయికి ఇస్తున్నాను. మా అమ్మాయికి ఇద్దంటే మొత్తం పెడతా ఉందండి. అవి చూడండి కింద స్టూల్ వేసుకొని నుంచుంది. నేను ఎక్కలేనమ్మా నువ్వు ఎక్కువ నుంచో అని చెప్పి మా అమ్మాయిని నుంచోబెట్టాను. నేను తుడిచిస్తా ఉంటే అమ్మాయి పెడతా ఉందండి. అమ్మాయికి ఆ రోజు స్కూల్ లేదు, ఇక అందుకని ఇక వంటగది వరకన్నా శుభ్రం చేద్దామని చెప్పి వంటగది వరకు మటుకి అయిపోయిందండి. నిజంగా అండి ఇంటి పని పెట్టుకుంటే అమ్మ దేవుడా అనిపించింది నాకైతే. మనం సంవత్సరానికి ఒకసారి చేసినా కానండి పండగ వచ్చిందంటే భయమేస్తుంది, ఏదో ఇదంతా శుభ్రం చేయాలి దేవుడా అనిపిస్తుంది. సామాను లేకపోతేనేమో లేవు అనుకుంటాం, వండకాడి నుంచి ఏమో ఈ తోటానికి వచ్చేసరికి మనకి అమ్మ అనిపించింది. సర్దుకోవడానికి నీట్గా అన్నీ కావాలి, మనకు అన్నీ కావాలి. చూసిన వస్తువు వల్ల పానీయకుండా కొనుక్కుంటానే ఉంటాము. మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి కొంటానే ఉంటాము. తోమేసరికి దేవుడా ఈ సామాను ఎందుకు కొన్నావా అనిపించిద్దండి. నిజంగా నాకే అలా అనిపించిద్దా, అందరికి అలా అనిపించిద్దో నాకైతే తెలియదు, కానీ నాకైతే అలానే అనిపించిద్దండి. ఇప్పుడు సర్దుతున్నాను కదా, సర్దుతుంటే నీట్గా ఇట్లా సర్దుకోవాలి అట్లా సర్దుకోవాలనిపిస్తుంది. తోమేటప్పుడు అయితే నాకండి అస్సలకి ఎందుకు ఇన్ని సామాను ఏంది ఇవన్నీ వాడుతున్నాం పెడుతున్నాం, ఎందుకు ఈ సామాను అంతా, పండగ దేవుడా పండగ వచ్చింది ఇవన్నీ తామాలంటే తీసుకొస్తుందని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు సర్దుతుంటే చక్కగా నీట్గా సర్దుకుందామా, ఒకదాని ఒకటి సర్దితే బాగుంటాయి అని చెప్పి మా అమ్మాయి చదువుతున్నాను. ఇక ఇవన్నీ మా అమ్మాయి ఎత్తా ఉంది, ఇక నేను సర్దుతూ ఉన్నాను. పళ్ళాలు ఉండేయండి అటు సైడ్కి పెట్టాను, అటు సైడ్కి పెట్టి ఇటు బాక్సులు ఉన్నాయి అయితే ఇక వరుసన ఒకదాని మీద ఒకటి బాక్సులు అయితే మొత్తం సర్దేస్తున్నాను. పైన 2 సెట్ అయిపోయినాయండి, కింద వరకే సెట్ కాల నాకు పెడితే నచ్చలేదు, అందుకని తీసి మళ్ళీ సర్దుకుంటున్నాను అనమాట. ఇక అదండి ఇక ఇలా ఇంటిది అయితే ఇట్ట అయిపోయిందండి. ఇక తీయడం బూజులు తలుపడం వంటగది వరకు అయితే అయిపోయింది. ఇంకా హాల్ ఉంది, 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఈ మొత్తం కూడా ఒక రోజు పట్టిద్దండి నాకు. ఈ వంటగది వరకు ఒక రోజు పట్టింది. ఇక
ఇంకా ప్లాస్టిక్ సామానం ఉండేయండి, అవి కూడా ఇంకా బయట ఉన్నాయి. ఈ సామానం అంతా సర్దేసి అవి తోమి పెట్టేద్దాం, తెల్లారైతే చేద్దామని చెప్పి అవి పక్కకు పెట్టేశాను. ముందు ఈ సర్దితే ఇంతవరకు ఇక వంటగదులు అడ్డం లేకుండా పోతాయి అని చెప్పి ముందు ఇంతవరకు అయితే నేను సెట్ చేసి ఇంతవరకు అయితే మొత్తం ఇక సర్దేస్తున్నానండి. ఇంకా ప్లాస్టిక్ సామానం ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నీ సర్దినాక అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఆ ప్లాస్టిక్ సామాన్ మొత్తం తోమాలి. తోమిది ఇక ఎండబెట్టినాక మళ్ళీ మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇక అదండి, తోమిది పెట్టినా పెట్టకపోయినా అవి మొత్తం సర్దటం. మా వంటగది మొత్తం సర్దినాక ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. మీకు ఇక్కడైతే తీసింది తీస్తానే ఉన్నా, పెడతానే ఉన్నాను, సెట్ కావట్లేదని చెప్పి. అదండి ఇక అంటే ఈ మొత్తం సర్దినాక చాలా నీట్గా అనిపించింది. అబ్బా ఎంత బాగుంది ఈ వంటగది అనిపించింది. కానీ మొత్తం తీసి తోమి దులిపి అన్నీ చేసేటప్పుడు కష్టం అనిపించిందండి. ఎప్పుడప్పుడేలండి మనకు ఆడవాళ్ళకి చక్కగా సర్దుకోవడం అంటే చాలా ఇష్టంగా అనిపించింది కదా, నిజంగా కదా. నాకైతే అలా అనిపించింది. చక్కగా నీట్గా సర్దుకొని వంటగది నీట్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక అదండి, నేనైతే సింపుల్గా ఇలా అయితే సర్దుకున్నాను. ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. పద్దాకులు చెప్తున్నాను అనుకోవద్దు. మా వంటగది నేను ఎలా సర్దాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. అప్పుడైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కూడా చేయండి కామెంట్. ఇక అదండి, పండగ అయితే మీరు స్టార్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు. స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను పండగ పనులు అనేవి. ఇక మొత్తం తోమటం